హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీనవి. ఈరోజు కరివేపాకు కారపొడి తయారు చేసుకుందాం. ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసి క్లాత్ పైన పలుచగా పరుచుకొని తడి ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి ఆ పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకుంటే బాగుంటుందండి. ఇలా వేగిన దానిలోనే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి. కరివేపాకు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే. కారపొడి ఈ విధంగా కరివేపాకుతో చేసుకుని డైలీ లంచ్ చేస్తున్నప్పుడైనా, అన్నం తింటున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఒక ముద్ద నెయ్యి వేసుకుని కరివేపాకు కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే వేడివేడి ఇడ్లీలో కూడా కరివేపాకు కారపొడి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా దానిలోని ఎండుమిరపకాయలు కూడా వేయించుకుని ఒక పక్కకు తీసుకోవాలి. కరివేపాకును కూడా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇవన్నీ కూడా ఫస్ట్ వెంటనే వేగిన వెంటనే మిక్సీ జార్లో వేయకుండా ఒక గిన్నెలోకి తీసుకుని అది వేడి తగ్గిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేయించుకున్నవన్నీ 1 by 1 కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుని కరివేపాకు అన్నీ ఏవైతే వేయించుకున్నామో అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా చింతపండు కూడా వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. స్పీడ్గా మిక్సీ పట్టకుండా స్టెప్ బై స్టెప్ స్లోగా మిక్సీ పట్టుకుంటే కారపొడి చాలా పొడిగా వస్తుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా వస్తే కారపొడి చాలా బాగుంటుంది. మరీ మెత్తగా వచ్చేయకూడదండి, కొంచెం పలుకుగా ఉంటే బాగుంటుంది. నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.